ఇది అనాలి. మరి దీన్ని ఏమనాలి? దిస్ ఈస్ కాల్డ్ ganglia. This is said to be ganglia. Aggregation of cell bodies can be called as ganglia. Aggregation of cell bodies said to be ganglia. Then aggregation of nerve fibers can be called as nerve. Aggregation of cell body can be called ganglia. Aggregation of nerve fibers can be called nerve. అంటే మన మైండ్ లో nerve is going from here and nerve is going from here. ఇందులో ఏముంటుంది? సైటాన్, డెండ్రైట్, యాక్సాన్ లో ఏముంటారు అని చెప్పాలి. ఓన్లీ యాక్సాన్. And nerve is going. అక్కడ మూడు ఉండదు, ఓన్లీ యాక్సాన్. వాళ్ళ జంక్షన్ ఫ్రమ్ వేర్ దే బిగిన్ యాక్చువల్లీ అక్కడ గ్యాంగ్లియా. ఓకే, సో ఇది అర్థమైందా? అగ్రిగేషన్ ఆఫ్ సెల్ బాడీ సెట్ టు బి యాస్ గ్యాంగ్లియా అండ్ అగ్రిగేషన్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఇస్ కాల్డ్ నర్వ్. ఓకే, ఒక పేజీ టైప్ చేస్తే ఈ రెండు వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో కాదు. లేదు, చార్ట్ పిఎన్ఎస్ అనే చార్ట్. లాస్ట్ లో చార్టర్ ఉంది సార్. గ్యాంగ్లియా లేకపోతే డివిజన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ దగ్గర మీకు లాస్ట్ ఈ చాప్టర్ చివరిది. డివిజన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ దగ్గర సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్ అనే హెడ్డింగ్స్ ఉన్నాయి. ముందు వాళ్ళ ఒకసారి చూసుకుంటే మనకి క్లారిటీ ఉంది. సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్. సిఎన్ఎస్ అంటే ఎవరు? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. వీళ్ళిద్దరే వస్తారు. ఎవరెవరు? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. Nerves arise from the brain called as cranial nerves. Nerves arise from the spinal cord called as spinal nerves. Nerves arise from the spinal cord said to be spinal nerves. వాళ్ళు ఎక్కడ వస్తారు? peripheral nervous system. ముందు చెప్పండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఇద్దరు ఉన్నారండి. ఎవరు? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. peripheral nervous system లో nerves arising from the brain called cranial nerves. Nerves arising from the spinal cord called spinal nerves. These both are a part of somatic peripheral nervous system. Okay, and one more here, autonomous peripheral nervous system. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు? sympathetic and parasympathetic. sympathetic and parasympathetic లో autonomous nervous system కి సంబంధించి. అంటే let me, there are basically two, CNS and PNS. CNS అంటే brain and spinal cord. Then PNS లో two again, somatic and autonomous. Somatic లో ఏమన్నారు? cranial nerves, which nerves arise from the brain. Spinal nerves, which spinal cord. Sympathetic and parasympathetic called as autonomous nervous system. ఓకే కదా? ఇప్పుడు చూడండి, మనం చెప్పిన గ్యాంగ్లియా, నర్వ్, ఈ వర్డ్స్ ఎక్కడికి? Peripheral nervous system. Aggregation of cell bodies called as ganglia. Aggregation of nerve fibers called as nerve. The words peripheral nervous system. మరి central nervous system లో సేమ్ ఏమంట? Aggregation of cell bodies called as nuclei. ఇవి పెద్దగా మనకి టచ్ లో రాని వర్డ్స్ అన్నమాట. nuclei అంటే యూజువల్ గా గ్యాంగ్లియా బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి వాడుతుంటాం. ఎర్తోమ కాంపోస్ట్ ఎక్కడ పెడతాం. But aggregation of same thing if it is present in the brain, then ఏమంటాం? nuclei. మరి aggregation of nerve fibers in the brain, tract. అంటే బ్రెయిన్ లోనో స్పైనల్ కార్డ్ లోనో ఈ బండిల్ ఆఫ్ nerve fibers ఉంటే దాన్ని ఏమంటాం? tract. సో ఇది బేసిక్ డిఫరెన్స్. aggregation of cell bodies in CNS called nuclei. aggregation of nerve fibers in the CNS called as tract. సో రెండు క్లియర్ గా డిఫరెన్స్ చేయడానికి ఆ చార్ట్ చివర్లో విడివిడిగా రాసి పెట్టాను. ఏది మొత్తం 4 వర్డ్స్ వచ్చాయి కదా మనకి. గ్యాంగ్లియా, నర్వ్ అండ్ ట్రాక్ట్ అండ్ న్యూక్లియై. ట్రాక్ట్ అండ్ న్యూక్లియై. ఓకేనా? అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్? ఇక్కడ మనం వాడతాం కానీ పెద్దగా తెలియదు. బ్రెయిన్ చేస్తున్నా కదా, అల్ఫాక్టరీ ట్రాక్ట్ అంటాం.
olfactory tract. The tract of nerve fibers present in the inner lining of the cerebral hemispheres are called corpora striata. అనేటప్పుడు ఆ ట్రాక్ట్ పెద్దగా పట్టించుకో. నెర్వ్ అంటే మాత్రం వెంటనే రిలేట్ అవుతుంది బ్రెయిన్. నెర్వ్ బ్రెయిన్ లో దాని ట్రాక్ట్ బండిల్ ఆఫ్ నెర్వ్ ఫైబర్స్ ని ట్రాక్ట్. బండిల్ ఆఫ్ సెల్ బాడీస్ ఏమంటాం? న్యూక్లియై. ఇది ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద CNS అండ్ PNS ఫర్ అబౌట్ దిస్. అంటే ఇప్పుడు ఇది కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద బ్రెయిన్? ఎపిన్యూరియం, పెరిన్యూరియం, ఎండోన్యూరియం అంత సీన్ లేదు. ఇక్కడ మనకి సెపరేట్ గా వీఆర్ గోయింగ్ టు సే ఇట్ అదే ట్రాక్ట్. తర్వాత ఒక 2 పేజెస్ వెనక్కి రండి. మనం సెన్సరీ అండ్ మోటార్ నెర్వ్ ఫైబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటే దేర్ విల్ ఫైండ్ సెన్సరీ నెర్వ్, మోటార్ నెర్వ్, మిక్స్డ్ నెర్వ్ అంటారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెయిన్ ఈ టైప్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది. బేసికల్ గా ఎఫెక్టర్ వచ్చేసి స్కెల్టన్ మొదలే అవుతుంది. మాట మీద ఒక్కటే కదా వాడేది. ఈ న్యూరాన్ ఏంటి? సెన్సరియా, మోటార్? అసలు చెప్పడం కుదురుతుందా? ఈ న్యూరాన్ సెన్సరీ న్యూరానా, మోటార్ న్యూరానా? మోటార్. అది షూర్? ఏం చూసారు? వెరీ గుడ్. మనం ఇందాక చెప్పా కదా, మనమే ఈ యారో మార్కింగ్ చెప్పాను. ఆల్వేస్ ఇంపల్స్ పాస్ అవే ఫ్రమ్ ద సైడ్ ఆర్ టువర్డ్స్ ద యాక్సిస్. ఇంకొకటి మనం ఇక్కడ నేర్చుకుంటాం, యాక్సాన్ టెర్మినల్స్ లో యాక్సాన్ టెర్మినల్స్ కి మాత్రమే న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కోలిన్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో దట్స్ వై దే ఓన్లీ కెన్ సెట్ ద ఇంపల్సెస్. ఓకే, బట్ ఇందాక చెప్పిన బేసిక్ అయితే మీరు చెప్పేసి వాట్ ఇస్ దిస్ న్యూరాన్? సెన్సరీ న్యూరాన్. మరి మోటార్ న్యూరాన్ ఎలా ఉంటుంది? ఇది ఆర్గన్. ఇది మోటార్ న్యూరాన్ కదా. ఇది దిస్ ఇస్ ద మోటార్ న్యూరాన్. ఇది ఇదేంటి? చూడండి. సో ఇది దిస్ ఇస్ సెడ్ టు బి సెన్సరీ న్యూరాన్. But according to this basic, can I call there is no any mixed neuron? Is there any mixed neuron? There is no possibility. Already said one way, that's all, one way. There is no mixed neuron. There is a possibility of mixed nerve. Yeah. ఎలా అవుతుంది? ఇందాక చేసిన ట్రాన్స్ఫర్ ఆఫ్ నర్వ్. Fascicles. Fascicles contain many nerve fibers. Each fascicle contain many nerve fibers. Correct. And you can expect now here. This is said to be mixed nerve. In a mixed nerve, some of the nerve fibers are sensory, and some of the bundles are sensory. Some of the bundles are motor. Okay. For example, ఇలా వేసాం, ఇది బ్రెయిన్ and this is the body part. If you take like this is the body part. So some will come from here, some will come from here. వీళ్ళిద్దరు మధ్యలో కలుస్తారు కదండి, ఆ బండిల్ నే మనం ఏమంటాం? మిక్స్డ్ nerve. అంటే you can't expect mixed neuron. There is a possibility of sensory nerve. Sensory nerve which contain all the fascicles with sensory neuron, sensory nerve fibers. Motor nerve contain all the bundles of motor nerve fibers. Mixed nerve contain some of the bundles are sensory, some of the bundles are motor. So కాబట్టి it should not spell wrongly like mixed neurons. Mixed nerve. ఇంకా ఇంటర్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే ఇంటర్ న్యూరాన్స్ అంటే అది మన స్పైనల్ కార్డ్ రిఫ్లెక్స్ ఆఫ్ దగ్గర షో ద ఇంటర్ న్యూరాన్. Inter neurons are even present here. So there are 3 types of neurons: sensory neuron, motor neuron, inter neuron. So I didn't show the inter neuron till the time. Nerves are 3 types: sensory nerve, motor nerve, mixed. Neuron minimum ఏమి లేదు కానీ maximum ఉంటుంది. Maximum you can ask. Maximum 1 meter. అంటే as a length of అది లెక్క సరిపోదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి స్పైనల్ కార్డ్ నుంచి ఒక నెర్వ్ వెళ్తుంది అంటామా? ఏం వెళ్తుందమ్మా? నెర్వ్.
నెర్వ్ అంటే ఇప్పుడు ఈ లెంత్ అంతా నెర్వ్ ఫైబర్ అనమాట. ఓకే, అది మనకి తెలియకుండానే ఫామ్ అయ్యే ఒక బేసిక్ అనమాట. ఇక నెర్వ్స్ వెళ్తున్నాయి అనగానే ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇది స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ నుంచి ఒక సైటాన్ ఎక్కడ ఉంటుంది ఎప్పుడైనా గ్యాంగ్లియా. ఇప్పుడు ఈ గ్యాంగ్లియా నుంచి ఇలా ఒకటి బయలుదేరింది అలా అనుకోండి, కష్టమే. ఇంత పొడుగు ఉంటుంది అంటారు, నెర్వ్ అంత పొడిగే ఉంటుంది. అక్కడ ఉన్నది నెర్వ్ అన్నారు కదా, నెర్వ్ అంటే ఎవరు? నెర్వ్ ఫైబరే, మధ్యలో సైటాన్ ఉండదు. అలా అర్థమైంది. సో దెన్ ఇప్పుడు ఇదొకటి చూడాలి కదా. లెట్ us learn this basic even. ఈ ఏరియా, let us take this area in microscope. Axon terminals. Axon is getting branched in the form of axon terminal. ఇది కొంచెం అడిగింది. దిస్ ఈజ్ axon కి చివర్లో వాట్ ఆర్ ప్రెసెంట్ హియర్? మెనీ సినాప్టిక్ నాబ్స్ ఆర్ ప్రెసెంట్. ఇలా that we find here that synaptic knob. ఈ knob ని నేను first I multiplied here and I am going to show this in microscope. Okay, so what we will find here? ఇందులో ఏముంటాయి? ఇందులో synaptic vesicles ఉంటాయి. Many synaptic vesicles are present. Each synaptic vesicle contains a neurotransmitter. In general is said to be acetylcholine. So we have present acetylcholine, epinephrine, norepinephrine, dopamine. The different kinds of materials are present. Generally this is acetylcholine. Synaptic vesicles contain a neurotransmitter called as acetylcholine. In fact, so many mitochondria are even present. So many mitochondria. Imagine now, electric impulse started traveling from here through the axon. When it travels here, when it comes here, when it travels here, that not I am going for details here. Just I am going to say directly break the synaptic vesicle. Basically, ఏంటంటే ligand gated ion channels నుండి calcium ions diffuse అయ్యి calcium will come inside to break the synaptic vesicle. అవన్నీ మనం నెర్వస్ సిస్టంలో చూద్దాము. నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ ఇంపల్స్ విల్ బ్రేక్ ద సినాప్టిక్ వెసికల్స్ అండ్ దట్ బ్రేక్స్ నియర్ టు ద సినాప్టిక్ మెంబ్రేన్, దట్ బ్రేక్స్ ద సినాప్టిక్ వెసికల్స్. ఇక్కడ ఫిల్మ్ వాట్ ఈస్ దిస్ విచ్ ఇస్ నాట్ ఫిల్డ్? సినాప్టిక్ వెసికల్స్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చిన ఈ మెటీరియల్ ఏంటి? acetylcholine. Who receives that particular acetylcholine? Dendrite. Okay. So ఈ గ్యాప్ ఏమంటున్నాం మనం? Synaptic cleft. Gap is said to be synaptic cleft. Before the synaptic cleft, whatever the membrane present, that is called as presynaptic membrane. After the synaptic cleft, whatever the membrane present called postsynaptic membrane. Presynaptic membrane belongs to dendrite axon. Presynaptic membrane belongs to axon. Axon. Postsynaptic membrane belongs to dendrite. It is common everywhere. So before the synaptic cleft, presynaptic membrane. After the synaptic cleft, postsynaptic membrane. ఈ ముగ్గురిని కలిపే synapse. A synapse include three: presynaptic membrane, synaptic cleft, postsynaptic membrane. Okay. Then అదే ఇక్కడ చూపిస్తున్నాను. What is this membrane? Presynaptic membrane, which belongs to axon. ఇదేంటి? Synaptic cleft. And what is this membrane? Postsynaptic membrane. ఇప్పుడు impulse when it is traveling like this, it breaks the vesicles and vesicles release what? Acetylcholine. Acetylcholine depolarizes the dendrite. Normally maatladam. Acetylcholine receives that particular impulse. In the technical language,
depolarization. That all we discuss in nerve impulse physiology. Acetylcholine will take the information, will go to ఎక్కడికి సైటాన్, మళ్ళీ ఇలా పాస్ యాక్సాన్. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? synaptic vesicles will break and what will be released? Acetylcholine. So ఇది continuous process. ఇప్పుడు can I call here information always pass from the presynaptic membrane to postsynaptic membrane. అనొచ్చా? ఇప్పుడు ఇది assertion, what is the reason? Synaptic vesicles are present only in the axon terminals. అంతే కదా? అంటే నేను ఏమనుకున్నానంటే ఒకవేళ మీరు ఉన్నారు కదా డెండ్రైట్, ఇది సైటాన్ అంట, గుర్తుపడేసారా? ఇదే మైక్రోస్కోప్ లో చూపిస్తున్నాం, ఈ ఏరియాని మైక్రోస్కోప్ లో చూపిస్తున్నాం. ఇప్పుడు సైటానే యాక్సన్ గా చెప్పాలనుకోండి, కుదురుదా? ఎందుకు కుదరదు? ఎప్పుడు కుదరదు? ఇక్కడ కూడా సినాప్టిక్ వెసికల్స్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బ్రేక్ చేస్తే అక్కడ కుదురుతుంది. బట్ యాక్సాన్ టెర్మినల్స్ లో మాత్రమే ఉంటాయి. సినాప్టిక్ వెసికల్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ద యాక్సాన్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇందాక నేను బ్రైన్ గా చెప్పాను ఏమని, మరి దిస్ ఇస్ బ్రెయిన్, ఇది బాడీ పార్ట్, డైరెక్షన్ సింగిల్ డైరెక్షన్ లో గుర్తుపెట్టుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు కరెక్ట్ రీజన్ మరి వచ్చేసి ఏంటి రీజన్? ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ పాస్ ఫ్రమ్ presynaptic membrane, presynaptic neuron to the postsynaptic neuron. Presynaptic neuron లో presynaptic membrane ఎవరిదండి? axon. Postsynaptic membrane ఎవరిది? dendron. ఇది కామన్, ఇది రెగ్యులర్. ఓకే, అయితే postsynaptic membrane ఆల్వేస్ dendroid అవ్వాల్సిన రూల్ లేదు. ఎందుకంటే ఎఫెక్టర్ ఆర్గాన్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కెలిటల్ మజిల్ అనుకో, స్కెలిటల్ మజిల్ లో ఇది బ్రెయిన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రీసినాప్టిక్ మెమరీ ఎవరు? యాజ్ యూజువల్ యాక్సాన్. పోస్ట్సినాప్టిక్ మెమరీ ఎవరు? స్కెలిటల్ మజిల్ ఫైబర్, అదే సార్కోలెమ్మా. సార్కోలెమ్మా ఇస్ ద పోస్ట్సినాప్టిక్ మెమరీ. అంటే సార్కోలెమ్మా వింటుంది, చెప్పేది ఎవరు? ప్రీసినాప్టిక్ మెమరీ. అంటే ఇప్పుడు ఈ వెసికల్స్ మీరు ఇక్కడ ఇమాజిన్ చేయండి. ఈ వెసికల్స్ బ్రేక్ అయ్యి అసిటైల్కోలిన్ రిలీజ్ అయితే సార్కోలెమ్మా రిలీజ్. అంటే ఈ పోస్ట్సినాప్టిక్ మెమరీ మే బి ఏ పర్టిక్యులర్ ఎఫెక్ట్ ఏదైనా అయ్యొచ్చు. ప్రీసినాప్టిక్ మెమరీ మాత్రం ఎప్పుడు ఒకటే, ఎవరు? యాక్సాన్ టెర్మినల్ which contains synaptic vesicles. Is it clear till the right? Any doubts? ఇక్కడ డౌట్స్ ఉన్నాయా? సో దెన్ దీన్ని బట్టి మన సెన్సరీ మోటార్ న్యూరాన్ కాన్సెప్ట్ వచ్చేసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసిన దానికే వెళ్తాను, ఇది బ్రెయిన్, దిస్ ఈజ్ బాడీ పార్ట్. ఐ థింక్ నేను చెప్పేది ఇది మోటార్ న్యూరాన్, సెన్సరీ న్యూరాన్. మోటార్ ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది, ఇది ఇలా వెళ్ళలేదు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద అదర్ బేసిక్ హియర్, the synaptic impulse. Technical information of the presynaptic neuron to the postsynaptic neuron we'll discuss in physiology. It's just basics which are teaching here. Okay. Our sensory neuron. Sensory neuron. Then dendrites are towards the body part. అక్కడ synaptic vesicles towards the body parts. అక్కడ body parts లో synaptic vesicles somehow body parts లో synaptic vesicles లేవా? axon terminals ని synaptic vesicles వస్తే dendrite ఎంత అడిగే ముందు నువ్వు ఐ ఇయర్ వేసుకుని వచ్చావు కదా, వై డోంట్ యు అప్లై యువర్ సెల్ఫ్? అక్కడ బైపోలార్ న్యూరాన్ ఉంది, రెటీనా దగ్గర బైపోలార్ న్యూరాన్ ఉందా? బైపోలార్ న్యూరాన్ నుంచి కదా నువ్వు వెళ్ళింది, అక్కడి నుంచి తీసుకెళ్ళావు. నీకు రెటీనా దగ్గర ఫోబియాలు చూపిస్తాడు కదా, ఇలా చూపిస్తాడు బైపోలార్ న్యూరాన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారన్న దానికి నీకు ఇలా చూపిస్తాడు. ఇలా ఇక్కడి నుంచి నీకు ఆప్టిక్ nerve అన్నావు. అవునా? వీళ్ళందరూ ఈ సిరీస్ ఆఫ్ బైపోలార్ న్యూరాన్స్ మేక్స్ అవుట్. ఇప్పుడు కొత్త బేసిక్ నేర్చుకున్నావు కదా, నువ్వు ఏం చేయకు, మళ్ళీ ఒకసారి ఐదు చూసుకొని ఆటోమేటిక్ అర్థం అవుతుంది. ఈ డయాగ్రామ్ కూడా ఉండే ఉంటుంది కదా అందులో. సో ఈ బైపోలార్ న్యూరాన్ అంటే వాళ్ళ నేచర్ వేరు, మళ్ళీ డెండ్రైట్ యాక్సాన్ కింద వాడుతున్నావు కదా. ఓకే, అంటే నేను నీకు చెప్పింది బేసిక్. న్యూరాన్ కానీ ఇలా వేస్తా, ఇలా బేసిక్. ఎప్పుడు నీకు మల్టీపోలార్ వేస్తాను. సో దెన్ ఓకే, ఇప్పుడు ఇది ఓకేనా? ఇది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది ఆల్ అబౌట్ వన్ ఆఫ్ ద బేసిక్
అంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ it will be helpful for us to learn more information about the neuron when you are going in physiology. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఇలా వెళ్తుందండి. అంటే ఎలక్ట్రిక్ ఇంపల్స్ will move like this because axon terminal లో flow of ions makes over the passage of impulse. అయితే if myelin sheath is present, it can't go by walk like this. It need to jump from one node of frontier to the other node of frontier. It need to jump. దీన్ని మనం saltatory conduction అంటాం. One of the revolution to increase the speed. అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే ఫాస్ట్ గా వెళ్ళడానికి రోడ్డు మీద గుంటలు తవ్వామన్నమాట. వాక్ చేయడం కుదరదు కాబట్టి జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ myelin sheath doesn't facilitate the passage of impulse. That's why impulse is jumping forward. That makes for increase in the speed. That is a maximum. ఇప్పుడు in that point of view we have two types of neurons based on the myelin sheath. Myelinated nerve fiber, unmyelinated, who is a primitive one. Like in the speed point, definitely unmyelinated nerve fiber. ఇప్పుడు ఈ myelin sheath గొడవ ఏంటో చూద్దాం. అంటే myelin sheath ఎవరు సెక్రేట్ చేస్తారు అన్నదా. ఒక్కసారి ఒక 2 pages వెనక్కి వస్తే they will find over myelin sheath and their respective features. ఇక్కడ కష్టపడతాం. ఈ బుక్ ఈ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ అమ్మాయి కూడా కష్టపడాలి. డయాగ్రామ్ వచ్చింది సార్. myelin sheath secreted by Schwann cells. Myelin sheath secreted by oligodendrocytes. Which one is correct? Not correct. Oligodendrocytes secrete the myelin sheath in CNS. Schwann cells secrete the myelin sheath in DNS. అలా ఓకే. అండ్ ఇంకా చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పార్ట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి which I will. మీకు యాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ myelin sheath కవర్ చేశాక కనిపించదు. అలా కనపడుతుంది because that is covered by myelin sheath. Okay, so that is a very important thing. Generally, a cell అనగానే we usually to imagine like spherical, oval, round, but it is a kind of cell, Schwann cell, which wraps around the axon. It wraps around the axon like a chocolate in chocolate ring. And a chocolate is axon. Chocolate is said to be axon. Surround the body will find chocolate ring. That is Schwann. Okay. And a rolling down. If you take the transverse section, it will come like this. It is axon. Axon surrounded by myelin sheath. Myelin sheath finally surrounded by Schwann. And the Schwann cell secrete myelin sheath surround the axon. Then you imagine here like this. It is axon. Axon surrounded by some layers of myelin sheath. Finally ఉంటారు Schwann. ఇప్పుడు ఈ basic diagram లో how many Schwann cells can be expected over the senior? In the given diagram, how many Schwann cells can be expected? 3. Okay, and that means as many as number of regular intervals of myelin sheath, that much number of Schwann cells. What will it be? Any doubts here? Next, oligodendrocyte side. Oligodendrocyte. ఇది oligodendrocyte. బుక్ లో ఈ టైప్ లో ఒక డయాగ్రామ్ ఉంది. నేను ట్రై చేస్తాను. ఇది యాక్సాన్స్ అండి. Oligodendrocyte cytoplasmic extensions are going to form the myelin sheath. Do you find any difference here? Many Schwann cells are responsible for the myelination of myelin sheath in one axon, one nerve fiber of PNS. Right, husband? One oligodendrocyte responsible for the formation of myelination of myelin sheaths of many neurons. ఈ డయాగ్రామ్ పెద్దగా గమనించినప్పుడు ఈ డయాగ్రామ్ అంటే ఈ మధ్యలో oligodendrocyte అని ఉంటుంది. ఆ oligodendrocyte is going to wrap around the
myelin sheaths of many axons. So ఇప్పుడు now I am giving first statement for this. One oligodendrocyte myelinates the many axons of CNS. Next second statement in many Schwann cells are responsible for the myelination of regular intervals of myelin sheaths of one axon in PLS. మరి ఆ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? అది ఓ రకమైన గమ్మత్తు. ఈ డయాగ్రామ్ ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా ఉంది. అదే అమ్మాయి కూడా వేసింది కదా డయాగ్రామ్, మెమరీ ఫోల్డర్లో కూడా ఉంది. ఈ డయాగ్రామ్ గురించి చెప్తుంది. ఈ డయాగ్రామ్ ఇది ష్వాన్ సెల్ అండి. బేసికల్గా సెల్ని ఆ టైప్లో ఇమాజిన్ చేయడం జర కష్టమే. సెల్ అంటే మనకి ఇట్లా ఉండాలి అని ఫిక్సేషన్ చేస్తాం. బట్ ఆ సెల్ పెన్ను లాగా ఉంటుంది, కొంచెం బిగ్గర్ స్టిక్ లాగా. ఓకే, ఆ ష్వాన్ సెల్లో మధ్యలో సెంటర్లో న్యూక్లియస్ చూసారా మామూలే. దెన్ ఈ సెల్ మనం ఇలా తీసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఏముంది సెల్? నటరాజ్ పెన్సిల్ గ్రూవ్స్ లాగా వేసామన్నమాట. ఆ జాగ్రత్త. ఆ డయాగ్రామ్ ఏంటంటే మీకు ఆ బుక్ లో ఉన్న డయాగ్రామ్ లో సెల్ లోపల ఉన్నట్టుగా ఉన్నాయి యాక్సన్స్. ఇలా బయటనే ఉన్నాయి సెల్ లో. యూ ఇమాజిన్ దిస్ స్టిక్ విచ్ ఇస్ నథింగ్ బట్ ష్వాన్ సెల్. ఒకటే ష్వాన్ సెల్. ఆ స్టిక్ కి పైన సెల్ మెంబ్రేన్ కి గ్రూవ్స్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ విచ్ ఐ డ్రాన్ హియర్ ఏంటది? యాక్సన్స్. ఏ యాక్సన్స్? అన్మైలినేటెడ్ యాక్సన్స్. అంటే మన ష్వాన్ సెల్ తన సేవలు వాటికి కూడా అందిస్తుంది. ఎలా అంటే వన్ ష్వాన్ సెల్ encloses many unmyelinated axons in their groups. Okay, మొత్తం 3 స్టేట్మెంట్స్ ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. One oligodendrocyte secretes the myelin sheath of many axons. Many Schwann cells are responsible for the myelination of myelin sheaths of PLS, axons of PLS. One Schwann cell encloses many myelinated axons in their groups of Schwann cell PLS है क्या? होते लेते आप what here? PLS. इधर. Okay. These 3 statements will confuse you. Okay. Any doubts here? ఇక్కడ దాకా. ఇవన్నీ different items in this particular area. Very different items. Seems to be 1.5 page nervous issue, but various kinds of basics we have. It all makes us to learn more about brain. Very much detail that to turn forward. So, this is about nervous issue. Sensory neuron, motor neuron, interneuron ఒక చెప్తాయి. ఇప్పుడు reflex ఆర్ చెప్తే